ఫోకస్ చేయమా, లేదంటే నీ ఉద్యోగం నా ఉద్యోగం రెండు ఎగిరిపోతాయి. బాబా ఏం చేయమంటాం కావట్లేదు, రెడీ అయిపోండి, టైం అయిపోతుంది. అందరూ కూడా సైలెంట్గా ఉండండి, ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సార్ డైరెక్టర్ గారు స్టార్ట్ చేద్దామండి. కెమెరామ్యాన్ రోలింగ్ అమ్మా. హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్నది మీ టీవీ, నేను మీ అవినాష్. ఈరోజు ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి. బ్యాటరీ క్యాంపులో అంగరంగ వైభవంగా జరుగుతున్న వేడుకలు, పిల్లలందరూ కూడా కేకలతో ఆటపాటలతో ఎంజాయ్ చేస్తున్నట్టుగా సమాచారం. తదుపరి న్యూస్, తన చాక్లెట్ను మొత్తం తినేశాడని తన తమ్ముడు ముక్కు కొరికిన అక్క. నెక్స్ట్ న్యూస్, ఎలక్షన్ల కారణంగా ఈ సంవత్సర పరీక్షలని రద్దు చేస్తున్నట్లుగా విద్యాశాఖ మంత్రి ఉత్తర్వులు. ప్రజలు చప్పట్లతో కేకలతో వాళ్ళ ఆనందాన్ని తెలియజేస్తున్నారు. మరి ఈ సంవత్సరం జరగబోతున్న ఈ ఎలక్షన్లకి మన మధ్యలోకి కొంతమంది ప్రముఖులు, ముఖ్యులు, క్రైస్తవత్వంలో చాలా సంవత్సరాలు ఉండి ఆ తలాంతులతో ఉన్నత ఎత్తుకు ఎదిగిన వారిని మన మధ్యకి కొంతమందిని మనం ఈరోజు పిలవబోతున్నాం. వారిని అందరినీ కరతాల ధ్వనులతో మనం ఆహ్వానిస్తాం. మొట్టమొదటిగా గాన గంధర్విని, తన పాటలతో ఎంతో మందిని మైమర్పించిన కుమారి మిస్ చిన్ని గారిని ఆహ్వానిస్తున్నాం. స్టేజ్ ఇక్కడ. నా మాటే సూపరు, నా పాటే సూపరు, సూపర్ సూపర్, నా ఫ్యాన్సీ సూపరు, సూపర్ సూపర్ సూపర్. మేడం గారు చాలా అద్భుతం అండి. మీ ఎంట్రీతోనే పిల్లలందరూ కూడా చాలా కేకలు వేస్తూ మీ పాటను చాలా చాలా ఆ పిల్లలైతే కళ్ళు తిరిగి అమ్మా లేదమ్మా లేదమ్మా ఆ మేడం చాలా అద్భుతంగా పాడారండి. మీరు అద్భుతం, అమోఘం. మరి ఈ ఎలక్షన్లకి మీకే ప్రజలందరూ మద్దతు తెలియజేయాలని మీరు అనుకుంటున్నారు. అసలు ఏ విధంగా మీకు మద్దతు తెలుపుతారు అనుకుంటున్నారు మేడం గారు మీరు? నా పాటకి అందరూ ఫ్యాన్సే. నా పాటకు వింటే ఒక పల్లవి పాడితే ముసలివాడు, ఒంటిలో శక్తి లేనివాడు ఒక్క పల్లవిగా లేచి గంటలేస్తాడు. నా పాటకి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. నన్నే మీ ఎనర్జీ చూస్తుంటే ఖచ్చితంగా మీరే గెలిచేటట్టున్నారు. మరి తదుపరి ప్రత్యర్థిని మనము ఆహ్వానిద్దాము. మన ముందు అద్భుతమైన నాట్యంతో ప్రజలందరినీ కట్టుపడేసిన నాట్యమయూరిని మనం ఆహ్వానిద్దాం. మీరు పాట వస్తుంది. నా పాటే సూపరు, నా మాటే సూపరు, నా ఫ్యాన్సీ సూపరు, సూపరు. అసలు ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం కావట్లేదు మేడం. మీరేదో పాడుతున్నారు, ఆవిడేదో ఆడుతున్నారు, అక్కడేదో ప్లే అవుతుంది. కానీ మేడం గారు చాలా అద్భుతంగా డ్యాన్స్ చేశారండి. డైరెక్టర్ గారు అక్కడ చూడండి, వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ అయినట్టుంది. ఏంటంటే లైవ్ జరుగుతుంటే ఇది చూసుకోండి సార్. ఒక ఎడిటింగ్లో తీసాము. చేస్తారా మేడం?
చాలండి చాలండి నేను తట్టుకోలేను. చూసారా నాట్యమైంది దేశ అధ్యక్షురాల్ని నేనే 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 సూపర్ ఫేమస్ తెలుసు కదా మీకు తెలీదా? ఫేమస్ డాన్సర్ తెలుసుకోండి ప్రజలందరూ తెలుసు తెలుసు అని కేకలేస్తున్నారండి. తెలుసు కదా, తెలుసు కదా, తెలీదా? తెలుసు. మరి తదుపరి వ్యక్తిని మనం ముందుకు తీసుకొద్దాం. ఈ వ్యక్తి ప్రపంచం అంతటికీ తెలుసు. తన ఆటలతో అందరినీ మైమరిపించే ఒక అద్భుతమైన క్రీడాకారుణ్ణి మన మధ్యకి పిలుద్దాం. Hi, on the bench. Here's the Evans. Oh my God. Oh my God. It's gonna be one. Will it be two? It won't be because it's literally melted. And man, oh man, heart-stopping South Battalion for what a victory for Zimbabwe. They were gone, probably dead and half. వండర్ఫుల్ సార్, మీరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. దగ్గరికి రండి సార్, కెమెరా అక్కడే ఉంది. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మా పిల్లలందరూ మిమ్మల్ని చూస్తున్నారు, మిమ్మల్ని ఎన్నుకుంటారని మీరు అనుకుంటున్నారా? నేను ఎవరో తెలుసు కదా, కింగ్. మొత్తం అందరూ నాకే ఓటేస్తారనమాట. ఓకే చూద్దాం సార్. నెక్స్ట్ మన మధ్యకు వస్తున్నది మామూలు వ్యక్తి కాదు. ఆయన్ని మీరు చూడగానే నేను ఇంక మాటల్లో చెప్పను, ఆయనే ఆహ్వానిస్తాను. ఆయన వస్తూనే మనందరం కూడా లేచి నిలబడాలనుకుంటాం, మనందరం కూర్చొని ఉంటాం. ఆహ్వానిస్తున్నాం. భూమిని తలకిందులుగా చేసే మిస్ అయ్యే వచ్చే బాలునిగా తండ్రి తన మా హీరో వస్తున్నారు. రాత్రిపూట కలెక్టర్ పెట్టుకున్నారు. హీరో అంటే ఎవరు అనుకున్నారు? నమస్తే సార్. ఎలా సార్ సార్ చెప్పండి సార్. మీరు ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. పిల్లలందరూ మీరు ఆ గురించి ఎదురు చూస్తున్నారు. మరి పిల్లలందరికీ మీరు చెప్పేది ఏంటి సార్? మిమ్మల్ని ఎన్నుకుంటారు అనుకుంటున్నారు పిల్లలందరూ? పిల్లలు నేను ఎవరో తెలుసా? తెలీదా? అంటే కళ్ళద్దాలు పెట్టుకున్నారు కదా, గుర్తుపట్టలేదు. ఒక కళ్ళద్దాలు తెలుసా? కళ్ళద్దాలు పెట్టిస్తుంది సార్. ఓకే, పిల్లలందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? పిల్లలు ఈ సంవత్సరం నేనే గెలుస్తాను అనుకుంటున్నాను, నాకే ఓటేయండి. ఓకే, మరి ఇక్కడ ఉన్నారు మీ నలుగురిలో ఎవరు ఈ సంవత్సరం ప్రజల చేత ఎన్నుకోబడదాం అనుకుంటున్నారు? మీలో దేవుడు చాలా తలాంతులు ఇచ్చి మీరు చాలా ఉన్నతంగా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది, ఇంటర్నేషనల్ లెవెల్కి. కానీ మీలో మీరు ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటారు? మీకు ఎవరు బెస్ట్ కాంపిటేటర్? తెలుసు కదా, నేను 4 కలితే అసలు తెలిసి కదా, నేను ఒక డైలాగ్ చెప్తే నేనే గెలుస్తాను. నిజంగా మీరందరూ గెలుస్తారని మీరు అనుకుంటున్నారా? వీళ్ళు గెలుస్తారా? ఎవరైనా తెలీదా? వీళ్ళలో ఎవరికైనా మీరు ఓటేద్దాం అనుకుంటున్నారా? ఓకే చూద్దాం. ఇక్కడికి ఒక వ్యక్తి వస్తూ ఉన్నారు, ఒక కామన్ మ్యాన్, ఒక క్రైస్తవుడిగా ఒక తన వృత్తిని వినియోగించి వీళ్ళలో ఎవరిని వించేద్దాం అనుకుంటున్నాడో ఒక వ్యక్తి వస్తున్నారు. ఆయన మనం అడుగుదాం. ఒకవేళ ఆయన ఏదైతే చెప్తారో దానిని మనం ఫైనల్గా తీసుకుందాం. ఆయన వస్తూ ఉన్నారు, ఆయన మనం అడుగుదాం. సార్ కామన్ మ్యాన్గా మీరు వచ్చారు సార్, ఇటండి సార్. మరి ఇక్కడ ఉన్న ప్రముఖులందరూ మీకు తెలుసు, వాళ్ళలో మీరు ఒకరిని ఎన్నుకుందామని వచ్చారు. అయితే వీళ్ళలో మీరు ఎవరిని ఎన్నుకుందాం అనుకుంటున్నారు, ఎందుకు ఎన్నుకుందాం అనుకుంటున్నారో మీరు చెప్పగలుగుతారా? వీళ్ళందరూ కూడా దేవుని నమ్ముకున్నారని మీరు చెప్పారు. అవునండి. ఇక్కడ ఉన్న ఈ యొక్క దేశ నివాసులందరూ కూడా దేవుని నమ్ముకున్నారు. వీళ్ళందరూ కూడా ముందు దేవుని నమ్ముకుని వీళ్ళు తర్వాత దేవుని మర్చిపోయారు. ఇప్పుడు వీళ్ళు దేవుని విడిచిపెట్టి ఈ లోకంలో వీళ్ళు ఏదో బలవంతులు అనుకొని ఏదో చేయాలనుకుంటున్నారు. అసలు నేను అడుగుతా, దేవుని నమ్ముకున్న నీవు ఎంత ప్రభావం చూపించావు అమ్మ? నువ్వు నిజంగా ఈ ప్రజలందరూ నిన్ను ఎన్నుకుంటారు అనుకుంటున్నావా? తప్పకుండా ఎన్నుకుంటారు.
ఎందుకు ఎన్నుకోవాలి నిన్ను? ఈ నాట్యంలో వాళ్ళ కళ్ళు తెరిస్తే నా నాట్యమే కనిపిస్తుంది వాళ్ళకి. నీలాగే దావీదు నాట్యం చేశాడు కదా. దావీదు ఎప్పుడైనా దేవుని విడిచిపెట్టాడా? దావీదు అనేక మందిని జయించాడు కదా. నువ్వు దేవుని నమ్ముకుని నీవు నీ డాన్స్ని ఈ లోకంలో అంతమంది సంతోషపెట్టావు. నిజంగా దేవుని నీ ఎన్నుకుంటే నువ్వు దేవుని సంతోషపెట్టాలి, ఆయన గుణాన్ని చెప్పాలి. కానీ నువ్వు ఏం చేసావు? నిన్ను ఎందుకు ఎన్నుకోవాలి వీళ్ళందరూ? నేనైతే నేను ఎన్నుకోను. ఎన్నుకుంటారా? నువ్వు చెప్పమ్మా, దేవుడు నిన్నెందుకు ఎన్నుకోవాలి? వీళ్ళెందుకు దేవుడు ఎన్నుకున్నాడు? నిన్నెందుకు వీళ్ళు ఎన్నుకోవాలి చెప్పు నువ్వు. నన్నే ఎన్నుకుంటారు. నేను ఒక పాట స్టేడియంలో పాడానంటే స్టేడియం అంతా చప్పట్లతో దద్దరిల్లిపోతుంది. చాలమ్మా, చాలు. నువ్వు పాడితే స్టేడియం అంతా దద్దరిల్లిపోతుంది. కానీ కనీసం దేవుని యొక్క దూతలు కాదు కదా, దేవుని యొక్క సముఖంలో నీ పాట చేరుతుందా? పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఎల్లప్పుడూ దేవదూతలు పాడతారు. మరి భూలోకం మీద దేవుడిని ఎందుకు పంపించాడు? నీ పాట అనేక మందికి చేరి నీ పాట ద్వారా అనేక మంది రక్షించాలని దేవుడు పంపిస్తే నువ్వు పాడే పాట ఏందమ్మా? నువ్వు చేసేది ఏంటి? నిజంగా నువ్వు క్రైస్తవురాలేనా? నిన్ను నేనైతే ఎన్నుకుంటామా? చెప్పండి, ఎన్నుకుంటామా? ఓటు వేద్దామా? నో, నేనైతే ఓటు వేయను. మీరా దేవుని ప్రజలు, దేవుని గుణగణాలు చెప్పాలన్న వారే దేవుని ప్రజలు. దేవునికి ఇచ్చిన మాట, దేవునికి ఇచ్చిన తలాంతు మర్చిపోయావు, లోకంలో కలిసిపోయావు. దేవునికి పాటిస్తే ఆ పాట ద్వారా దేవుని మహిమపరచలేదు. నిన్నెందుకు ఎన్నుకోవాలయ్యా దేవుడు? అన్నా తెలుసు కదా నేను ఓల్డ్ ఫేమస్ అని. ఏంటి ఫేమస్? నేను ఒక 4 కొట్టానంటే జనాలు ఎగిరెగిరి పడతారు. ఇలాగే నువ్వేమో మొట్టమొదటిగా ఏం చేసావంటే దేవానికి క్రికెట్ ఆడాలి, నేను పెద్ద ప్లేయర్ అవ్వాలని చాలా దేవుని దగ్గర ప్రార్థన చేసావు. అలా ప్రేయర్ చేసిన తర్వాత నీ ఆట ద్వారా అందరి సమయాన్ని వ్యర్థం చేసావు. నువ్వు నీ ఆట ద్వారా నువ్వు మాత్రమే ఫేమస్ అయ్యావు. కానీ ఎప్పుడైనా దేవుని గురించి ఒక మాటనే చెప్పగలిగావా? నీకు వీళ్ళ కేరింతలా వినిపించా కానీ ఎప్పుడైనా దేవుడు నీ ప్రార్థనకి జవాబు ఇచ్చాడని దేవుని గురించి ఒకరోజు స్టేడియంలో సాక్ష్యం చెప్పగలిగావా? ఒక సెంచరీ కొట్టిన రోజున సాక్ష్యం చెప్పగలిగావా? నువ్వేమి దేవుని చేత ఎన్నుకోబడ్డావయ్యా? నువ్వు దేవుని గురించి ఏం చెప్పవు? నీ సాక్ష్యం ఏది? నేనైతే నేను ఎన్నుకుందామా? మనమా దేవుని ప్రజలము? బాబు నువ్వు చెప్పు. చాలా బాగుంది, చాలా బాగుంది. అసలు నువ్వు క్రైస్తవుడువేనా? నువ్వు బాప్తిస్మం తీసుకున్నావా? మరి చర్చికి వెళ్తున్నావా? కానీ నువ్వు చేసేదేంటి? దేవుని చేత ఎన్నుకోబడిన నీవు, దేవుడి చేత రక్షించబడిన నీవు ఈరోజు లోకంలో ఏం చేస్తున్నావు? నేను ఒక సినిమా తీసానంటే వాళ్ళందరూ కాలేజీలు మానేసి నా సినిమా చూస్తారు. అందుకే దేవుడు నీకు ఎన్నుకున్నాడా? దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే ఈ భూమి మీద మనుషులకు దుడ్డుతనాన్ని తీసివేయాలని ఎన్నుకున్నాడు. కానీ నీ డ్యాన్సుల చేత, నీ యొక్క ఫ్యాన్స్ చేత అనేక మంది చచ్చిపోయేలా నువ్వు చేసావు. నిన్ను ఎన్నుకుంటారా ప్రజలు? ఎన్నుకుంటారా మీరు? నీ యొక్క సినిమాల చేత అనేక మంది డబ్బులు నువ్వేం చేయించావంటే వ్యర్థం చేయించావు. మీరు ఎన్నుకుంటారా ఈ హీరోని? నువ్వు బాగా క్రైస్తవుడివి. మీరు చెప్పండి, దేవుని కలిగి ఉన్న వీళ్ళు, దేవుడు సొంత రక్షకుడిగా అంగీకరించిన వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని పేరు పెట్టుకొని లోకంలోకి వెళ్ళిన తర్వాత లోకంలో కలిసిపోయారు. ఇదా మనం దేవునికి ఇవ్వాల్సినటువంటి కానుక? దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలు ఏం చేయాలి చెప్పండి? దేవుని గుణగణాలు చెప్పాలి, దేవుడు ప్రేమ స్వరూపని చెప్పాలి, దేవుడు మనకు సహాయం చేసేవాడని చెప్పాలి, దేవుడు మన కొరకు ప్రాణం పెట్టేవాడని చెప్పాలి. ఇప్పటికైనా చెప్తారా? మీరు చెప్పరా? ఒక పౌరుషం కలిగిన క్రైస్తవుడుగా, ఒక ఓటర్గా మీ తరఫున అడుగుతున్నాను, చెప్పండి. ఓటు వేద్దామా వద్దా? ఎన్నుకుందామా వద్దా? ఈ ప్రజలే ఇలా అంటే రేపొద్దున దేవుడు వస్తే మనం నిజంగా ఆ ఎన్నికలో మనం ఉంటామా? చెప్పవయ్యా రిపోర్టర్, నువ్వు ఎన్నుకుంటావా? వీళ్ళందరినీ కూడా, వీళ్ళలో ఎవరిని కూడా మేము కానీ ప్రజలు కానీ ఎన్నుకోవట్లేదు. కాబట్టి ఇక్కడ నుంచి ఏం చేద్దాం? ఒక నిర్ణయం తీసుకుందాం. వీళ్ళతో పాటు మనము కూడా దేవుని గుణగణాలను అనేక మందికి తెలియజేద్దామా వద్దా? చెప్పండి, తెలియజేద్దామా వద్దా? ఎంతమంది దేవుని గుణగణాలు చెప్తారు బయటికి వెళ్ళి? ఎంతమంది సాక్ష్యం చెప్తారు? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? గట్టికి చెప్తామా? నేను చెప్తాను. చెప్పండి, నేను దేవుని గుణగణాలను లోకానికి సాక్ష్యం ఇస్తాను. చెప్పండి, ఇప్పటికైనా చెప్పండి. దేవుడు మనకు క్షమించేవాడిగా ఉన్నాడు. ఇప్పటికైనా దేవుడు గుణగణాలు ప్రచారం చేద్దామా? చెప్పండి. ప్రచురం చేద్దాం.
అద్భుతం. అందరూ కూడా ఏకగ్రీవకంగా ఎవరిని ఎన్నుకున్నారంటే ఆ దేవుని నాయకత్వాన్ని, దేవుని నడిపింపుని ఎన్నుకున్నారు. అందరం ఒకసారి దగ్గరగా చప్పట్లు కొడదాం. మరి ఒకసారి మరి ఒక బులెటిన్తో మీ ముందుకు వస్తాం. ఇంతటితో సైనింగ్ ఆఫ్ అవినాష్.